చిన్న పిల్లలున్న ప్రతి పేరెంట్స్‌కి ఇదొక పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్ అనే చెప్పాలి. అదే వ్యాక్సినేషన్ డే. ఇవాళ మా పాపకి థర్డ్ వ్యాక్సినేషన్. దానికోసమని హాస్పిటల్‌కి తీసుకొనొచ్చాము. తీసుకొచ్చిన తర్వాత చాలా సేపు చాలా యాక్టివ్‌గా ఆడుకుంది. తనకి తెలీదు కదా పాపం వ్యాక్సిన్ వేస్తున్నారని. మీకు ప్రీవియస్ వీడియోస్‌లో చెప్పే ఉంటాను. మా పాప అస్సలు ఏడవదు. ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది అని. కానీ తను ఏడ్చిందంటే కంట్రోల్ చేయటం చాలా కష్టం. నా వల్ల అయితే అస్సలు కాదు. నా వల్లే కాదు, ఎవరి వల్ల కాదు మా ఇంట్లో. వాళ్ళ బాబాయ్ ఖచ్చితంగా పక్కనే ఉండాలి. వాళ్ళ బాబాయ్ మాత్రమే తన ఏడుపుని కంట్రోల్ చేయగలరనమాట. లాస్ట్ 2 వ్యాక్సిన్ కూడా తనే హ్యాండిల్ చేశాడు పాపని. నాకైతే చాలా భయం తను ఏడిస్తే. లక్కీగా ఇవాళ వ్యాక్సినేషన్ టైంకి మా నాని పక్కనే ఉన్నాడనమాట. సో, తను హ్యాండిల్ చేశాడు పాపని. నాకైతే ఏడుపొచ్చేసింది తనంతలా ఏడుస్తుంటే. నేనే కాదు ప్రతి మదర్ ఫేస్ చేసే ఉంటారు ఈ సిట్యుయేషన్నయితే. వాళ్ళైతే మా పాప చాలా ఎక్కువగా ఏడ్చిందనమాట. ఇంకా వాళ్ళ బాబాయ్ ఉండటం వల్ల నాకైతే కొంచెం ఈజీగానే అనిపించింది తనని హ్యాండిల్ చేయడం. చాలా వరకు తనని కామ్ చేశాడనమాట. ఇంక ఇంటికి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత చూడాలి ఎలా ఉంటదో సిట్యుయేషన్. వెళ్ళగానే పారాసిటమాల్ అయితే పట్టేయమన్నారు. ఇంకా లాస్ట్ 2 వ్యాక్సిన్స్‌కైతే ఫీవర్ వచ్చింది. ఇప్పుడు వస్తుందో రాదో మరి చూడాలి.